ఈ సూట్లో మీరు సూపర్ ఉన్నారు సార్. ఏంటి సార్ అలా ఉన్నారు? వీళ్ళందరికీ నేను తెలుసు, కానీ నాకు వీళ్ళెవరూ గుర్తులేరు. వీళ్ళందరూ మీ కొలీగ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ సార్. బుజ్జమ్మ బర్త్డే అని నేనే వీళ్ళందరినీ ఇన్వైట్ చేశాను. వీళ్ళంతా నా వెల్ విషర్సే కదా? అవును సార్, అందరూ మీ మంచి కోరేవారే. నా మంచి కోరే వాళ్ళని నేనే గుర్తుపట్టలేకపోవడం నాకు బాధగా ఉంది రాథోడ్. సార్, మీకు గతం గుర్తుకొచ్చేంత వరకే ఇదంతా. ఆ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది. నా చుట్టూ ఎన్నో ప్రశ్నలు, సమాధానాలు ఉన్నాయి రాథోడ్, కానీ నేను వాటిని తెలుసుకోలేకపోతున్నాను. నా స్నేహితులు, శత్రువులు కూడా నా పక్కనే ఉంటున్నారు, కానీ నేను వాళ్ళని గుర్తుపట్టలేకపోతున్నాను. బాధపడకండి సార్. మీకు గతం గుర్తుకొచ్చాక మీ కళ్ళ ముందు ఉండేది మొదట మీ శత్రువులే సార్. ఎవరు రాథోడ్ వాళ్ళు? అవన్నీ ఇప్పుడెందుకులే సార్. ఎందుకంటావేంటి రాథోడ్? బాగి కూడా అలాగే చెప్పింది. ఎవరో ఏంటో నాకు తెలియాలి కదా. సార్, మీకు మెల్లమెల్లగా అన్నీ తెలుస్తాయి. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టండి. అదిగోండి సార్, మిస్ అమ్మ వచ్చేస్తుంది. గలగల కబురుల కనులు అల్లరి చేసేను, ఇది వరకెరుగని కలల వాకిలి తీసేలే. తారాడే చిన్ని చిన్ని ఆశలే తూనిగై తుళ్ళి తుళ్ళి పోయేలే. ఎగిరళ్ళే వేగం కాదా యోగం? ఏంటి సార్, మిస్ అమ్మ వంక అలాగే చూస్తున్నారు?